నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. లేటెస్ట్గా ఇండస్ట్రీలో ఒక కొత్త పరిణామం చోటు చేసుకోబోతుంది. లేటెస్ట్గా ఏదైతే ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్ సంబంధించినటువంటి ఒక కొత్త జీవోని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే టికెట్ రేట్స్ పెంచిన దాంట్లో ఒక 20% వచ్చిన దాంట్లో లాభాలలో 20% ఎగ్జిబిటర్ల నుంచి వసూలు చేసి ఇస్తామంటూ కూడా అక్కడ ఒక సంస్థ చెప్పడం జరిగింది. సో దీని మీద అసలు ఆ జీవో ఏంటి, ఆ టికెట్ రేట్స్ ఇష్యూస్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటి మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అసలు ఈ జీవో ఏంటి, అసలు ఎందుకు ఇలాంటి జీవో తీసుకురావాల్సి వచ్చింది? దీంట్లో ఆదాయాన్ని నుంచి వెళ్ళి ఒక 20% వాళ్ళ ఎగ్జిబిటర్ నుంచి తీసుకుంటాం అంటున్నారు. అదేవిధంగా ఆ ₹1,00,00,000 ఇచ్చినటువంటి ఏదైతే టీఎఫ్డీసీకి సంబంధించినటువంటి ఏదైతే విరాళం ₹1,00,00,000 ఇస్తే వాటికి టికెట్ రేట్స్ మేము పెంచుతామని కూడా ఓపెన్గా ప్రభుత్వం చెప్పడం జరిగింది. అసలు ఇది ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే ఒకటి, నేను జీవోని ఇంకా పూర్తిగా చూడలేదు, కొంత అధ్యయనం చేశాను. దాంట్లో బాగానే ఉంది, అదేమీ ఎక్కడ బ్యాడ్ థింగ్ లేదు. కాకపోతే ఏంటంటే చిన్న సినిమా నిర్మాతకి బాగుంది, పెద్ద సినిమా నిర్మాతకి బాగుంది. ₹1,00,00,000 విరాళం అంటే కార్మికుల పక్షాన ఎఫ్డీసీకి ఫండ్ ఒక ఎఫ్డీసీలో ₹1,00,00,000 ఇమ్మంటున్నారు. ₹1,00,00,000 ఇస్తే రేటు పెంచుకోమంటున్నారు. అంటే మీరు అడుగుతుంది, మీరు 15 కోట్లు కలెక్షన్ వస్తుంది కదా, మీరు 20% అడుగుతున్నారు కదా, ముందు ₹1,00,00,000 విరాళం ఇమ్మంటున్నారు. అంటే మీరు డిపాజిట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఎందుకంటే పాత సినిమాల వాళ్ళకి ఇంతకుముందు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి, అది దాన్ని మన పాత సినిమాలు ఇప్పటికీ డబ్బు రాలేదు కాబట్టి ముందు డిపాజిట్ చేసి రేట్లు పెంచడానికి అడగండి అడుగుతుంది. డీడీ డిపాజిట్ ఇది. అంటే అది కూడా నాకు క్లారిటీ లేదు, పూర్తిగా అధ్యయనం చేసి నేను ప్రెస్ మీట్ పెడతాను. ఓకే, ఇక్కడ దీంట్లో ఏంటంటే ఎవరు ఇష్టం వచ్చాడు వాళ్ళు వేసేసుకుంటున్నారు. చిన్న సినిమాలకి మల్టీప్లెక్స్లు 25% ₹100 చేయాలి, బయట టికెట్ రేట్ పెంచాలి, బాగానే ఉంది. అలాగే మీరు నాన్ ఏసీ, ఏసీ ఎయిర్ కోల్డ్ మరి ఎయిర్ కోల్డ్ ఉంటే ఎయిర్ కోల్డ్ రేటే ఇస్తారు. నీకు వరంగల్ రేట్ ఉంటే వరంగల్ రేట్ ఇస్తారు, నీకు సిటీ రేట్ ఉంటే సిటీ రేట్ ఇస్తారు. కొంతమంది ఎగ్జిబిటర్లు ఇక్కడ లోకల్గా మేము మూసేస్తాం థియేటర్లు అని ఏదో అంటుంటే, మీరు మదు పెడితే మీకు డబ్బు వస్తుంది. మదు పెట్టకుండా ఆ పాత థియేటర్ మీద డబ్బు కలెక్ట్ చేయాలి, మీకు ఎంత ఇష్టం వచ్చిన డబ్బు కలెక్ట్ చేయాలి. అంటే ప్రేక్షకుడికి మీరు అన్ని అంగులు ఆరుబాటాలు ఇచ్చి డబ్బు అడగమంటున్నారు అంతే. ఇక దాంట్లో కొన్ని నిర్ణయాలు ఉన్నాయి, కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అయితే పూర్తిగా అధ్యయనం చేయలేదు నేను. ఓవరాల్గా జీవో అనేది గవర్నమెంట్ అనేది చిరంజీవి గారు లాస్ట్ టైం తెచ్చిన జీవో, కష్టపడి తెచ్చిన జీవో లాగా ఉందని అనిపిస్తుంది నాకు. కనుక అది ఒక్కసారి అధ్యయనం చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన ఎలా తెచ్చారు, చిన్న 100 కోట్లు దాటితే ఒక బడ్జెట్, 200 కోట్లు దాటితే ఒక బడ్జెట్, అలాగే మన స్మాల్ సినిమాకి ఇంతే రేటు, ఈ డిఫరెంట్ తీసుకుని వచ్చారు. అది చిరంజీవి గారు చిన్న సినిమా పెద్ద సినిమా బతకాలని అన్నింటినీ తీసుకొచ్చారు. ఇప్పుడు 5 షోల్లో చిన్న సినిమా మస్టాన్ షో రావాలని కూడా పెట్టారు. నేను ఏదైతే ఫస్ట్ నుంచి కోరుకుంటున్నానో, నేను ఏదైతే ఫస్ట్ నుంచి మల్టీప్లెక్స్లో ఆక్యుపేషన్ 20% కావాలంటున్నానో 25% ఇచ్చారు. అలాగే ఒక షో కావాలంటున్నానో ఆ షో ఇచ్చారు. అలాగే పెద్ద సినిమాకి రేట్లు పెంచుకోవాలి, పెద్ద సినిమాకి రేట్లు పెంచుకోండి. అబ్నార్మల్ కాకుండా మీరు ఏ విధంగా పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలి, 20% మీరు ₹1,00,00,000 ఇస్తారా, 20% ఇవ్వాలా, ఏ విధంగా ఇవ్వాలి, నష్టం ఏంటి, లాభం ఏంటి అనేది అది అధ్యయనం చేయాలి. ఇప్పుడు కార్మికుడికి మేము డబ్బు ఇస్తున్నాం, కార్మికుడు డబ్బు ఇచ్చే సినిమా తీస్తున్నాం. మేము కార్మికుడికి డబ్బు ఇచ్చి మీరు సంక్షేమ పథకం కింద మీకు మళ్ళా కావాలంటే మేము డొనేషన్లు ఇస్తున్నాం. మన రామ్ చరణ్ గారు ₹40 లక్షల మరి హెల్త్కి డొనేషన్ ఇచ్చారు. అలాగే తోటగా చిరంజీవి గారు, సో మెనీ ఆర్టిస్టులు అందరూ కూడా వాటికి ఏది కావాలన్నా అందరికీ కూడా చారిటబుల్ నుంచి అందరూ ఇస్తున్నారు. ఇస్తున్నప్పుడు మళ్ళా మేము కార్మికుడికి మేము జీతం ఇస్తున్నాం, కార్మికుడికి మేము డబ్బు ఇస్తున్నప్పుడు మళ్ళీ 20% ఇవ్వడం ఏంటి అనేది కొంతమంది నిర్మాతల వాదన. అది ఆ వాదన ఎంత దాకా కరెక్ట్, సీఎం గారు ఇది చెప్పింది కరెక్టా, లేకపోతే నిర్మాతల వాదన కరెక్టా? ఈసారి 20% అనేది మనం ఇప్పుడు ఆల్రెడీ సినిమాల్లో కొంచెం డెఫిసిట్లో ఉన్న సినిమాల్లో మేము అలా 20% ఇవ్వాలి అనేది ఎంత కష్టం. అంటే టికెట్ రేటు పెంచాలంటేనే అడుగుతున్నారు వాళ్ళు, పెంచకుండా అడగట్లేదు. పెంచకపోతే పెద్ద సినిమా బతకదు, పెంచాలి. పెంచకపోతే పెద్ద సినిమా బతకదు, పెంచకపోతే చిన్న సినిమా అవుద్ది. ఇప్పుడున్న బడ్జెట్లో, డైరెక్టర్ల బడ్జెట్లో విపరీతంగా బడ్జెట్లు చేస్తే సినిమా అవ్వట్లేదు. దాని కనుక మనం ఎన్ని ఆలోచించుకొని, నిర్మాతలు కొంత ఆవేదన ఉంది, ప్రొడ్యూసర్ మన గవర్నమెంట్ ఒక ఆలోచన ఉంది, అలాగే ఎగ్జిబిటర్లో చిన్న ఆవేదనలు ఉన్నాయి. అన్నీ కూడా ఓవరాల్గా దాంట్లో అన్నీ కూడా మనం ఒకసారి పరిశీలించి కూర్చొని మాట్లాడితే తెలుసు. ఇప్పుడు నేను ఏదో మాట్లాడేస్తే కూడా కాదు అది, ఎందుకంటే నా ఒక్కడి అభిప్రాయంతో రాదు ఇది, అందరి అభిప్రాయం తీసుకొనే చేయాలి. కనుక జీవో వచ్చింది, జీవోలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఒకరు మంచిది అంటారు, నేను మంచిది అంటాను, ఇంకొకరు చెడ్డది అంటారు, ఇంకొకరు మంచిది అంటారు. ఎన్ని అభిప్రాయాలు ఉంటే అన్నీ ఒక ఏకాభిప్రాయం ఉండదు కదా. కనుక దాన్ని అంతటినీ కూడా ఒక అధ్యయనం చేసి మాట్లాడతాం. నిర్మాత శ్రేయస్సు కూడా ముందు చూసుకోవాలిగా. కార్మికుడి శ్రేయస్సు కోసం మీరు చూస్తున్నప్పుడు మా నిర్మాత బాధ్యత. నిర్మాత నష్టమైతే మీరు దాంట్లో కోటి కల్పిస్తారా? ఇవ్వరు కదా. నిర్మాత రోడ్డుపై పడిపోతే ఇస్తారా? మొన్న నిర్మాత డెఫిసిట్ వచ్చింది, అక్కడ ప్రొడ్యూసర్లు మన ఎవరైనా రూపాయి ఇచ్చారా? మా ఇండస్ట్రీ వాళ్ళే ఇచ్చారు, మా ఇండస్ట్రీ హీరోనే ఇచ్చాడు, మా డైరెక్టరే ఇచ్చాడు, మళ్ళీ మా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కలిపే సినిమా రిలీజ్ చేశారు. గవర్నమెంట్ సహాయం చేయదు కదా, ఏ కార్మికుల సంఘం వచ్చి చేయదు కదా. కార్మిక సంఘానికి మేము చేస్తారు. ఎందుకంటే కార్మిక సంఘం ఆపదలో ఉన్నా, ఇలాంటి ఏమైనా మెడికల్ ఏమైనా ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఎలాగైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా, చిరంజీవి గారు ఇంకొకరు రామ్ చరణ్ గారు ఇంకొకరు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. సార్ అయితే ఇప్పుడు ఈ జీవో ఏదైతే ఉందో దీంట్లో భాగంగా అంటే 5 సినిమాలు అంటే రాత్రి 1 వరకు కూడా పర్మిషన్ ఉంటుంది అని కూడా అంటున్నారు. సో దీనివల్ల చిన్న సినిమాకు కూడా ఒకటి దాంట్లో మెన్షన్ చేయాలని కూడా అన్న 4 షోలలో చేశారు. సో అది ఎంతవరకు బెనిఫిట్ అవుద్ది అనుకోవచ్చు చిన్న సినిమాలకి? అంటే 4 షోలలో ఒకటే షో ఇస్తున్నారు కదా. సో మరి అదేమన్నా ప్లస్ అవుతుందా లేదంటే మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? చాలా పెద్ద ప్లస్ కదండి. ఇప్పుడు అసలు ఆ ఒక్క షో కూడా రావట్లేదు కదా. ఒక్క షో వచ్చిందంటే ఆ చిన్న సినిమా బాగుంది అనుకోండి 2 షోలు అవుద్ది, బాగుంది అనుకోండి 3 షోలు అవుద్ది, బాగుంది అనుకోండి 4 షోలు అవుద్ది. అంటే సినిమాని చంపకుండా నిలబెడుతుంది. సినిమా నిలబడుతుంది. ఫస్ట్ డే కలెక్షను, సెకండ్ డే, థర్డ్ డే బాగుంది అనుకోండి 4 షోలు అవుద్ది, బాగోలేదు అనుకోండి 1 షోనే వెళ్ళిపోద్ది. అంటే అది చాలా చాలా లాభదాయకం ఏ సినిమాకి. మల్టీప్లెక్స్ ఈజ్ అ లైఫ్, మల్టీప్లెక్స్ ఈజ్ అ జీవితం. 25% ₹100 టికెట్ అంటే ఆ ₹100 టికెట్ స్మాల్ బడ్జెట్ మూవీ వెళ్తారు. సార్ ఇప్పుడు ₹1,00,00,000 ఎక్స్ట్రా విరాళం ఇస్తే టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఇండస్ట్రీలో ₹1,00,00,000 అంటే పెద్ద సమస్య కాదు. మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా ₹1,00,00,000 వాళ్ళు ఇచ్చేసి టికెట్ రేట్ పెంచే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? అంటే అవి పెద్ద బడ్జెట్ సినిమాలు కాకుండా కానీ ఇన్ కేసు 1 crore పెట్టడం, ఇప్పుడు ఒక 20-25 crores పెట్టిన వాళ్ళకి ఇంకో ₹1,00,00,000 పెట్టి ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి టికెట్ రేట్స్ హైక్ తెచ్చుకోవడం పెద్ద సమస్య కాదు. ఇది ఎంతవరకు అంటే పెట్టింది లిమిటెడ్ బడ్జెటే, బట్ ₹1,00,00,000 ఇవ్వడం వల్ల ప్రభుత్వం ఇంకొక అంటే టికెట్ రేట్స్ పెంచుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఇదేమన్నా బిజినెస్ స్ట్రాటజీ అనుకోవచ్చా? యాజ్ అ ప్రొడ్యూసర్గా ఏం చెప్తారు? ప్రేక్షకుడు పిచ్చోడు కాదు, ప్రేక్షకుడు ఆలోచిస్తాడు. ప్రేక్షకుడు ఏ సినిమాకి రేటు పెట్టాలి, ఏ సినిమాకి రేటు పెట్టి వెళ్ళాలి, ఏ సినిమాని ఓటీటీలో చూడాలి, ఏ సినిమాని దొంగ వీడియో చూడాలి, ఏ సినిమాని థియేటర్లో చూడాలి, ఏ సినిమాని ఏ రేట్లో చూడాలో ప్రేక్షకుడు ఆటోమేటిక్గా ఆరితేరిపోయాడు. కనుక ప్రేక్షకుడిని మోసం చేయడం మన వల్ల కాదు.